ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ కూర్మన్నపాలెం ఉక్కు దీక్ష 1443వ రోజు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాకేజీలు కాదు శాశ్వత పరిష్కారం చేయాలని భారతదేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై శ్రద్ధ పెట్టి ఎటువంటి భేషజాలకు పోకుండా నిధులు కేటాయించి పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ ను నడిపి లాభాల బాటకు తీసుకురావాలని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడడంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలని కోరారు. ఈ సందర్భంగా శైలజానాథ్ వైజాగ్ స్టీల్ ను కాపాడుకోవాలని 1443 రోజులుగా ఉద్యమిస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వారిని అభినందించారు. కార్యక్రమంలో ఏపీసీసీ అధికార ప్రతినిధి జరిపోతుల ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిఏ నారాయణరావు, ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, ఉక్కు కార్మికులు, నిర్వాసితులు పాల్గొన్నారు. వైసీపీ లేదు, కాంగ్రెస్ లేదు, అన్ని రాజకీయ పార్టీలు ఏకకంఠంతో ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి అటువంటి ప్రయత్నాన్ని గట్టిగా చేయాల్సిందిగా నేను పోరాట కమిటీని కోరుతా ఉన్నాను. నిజంగా మీరు అప్రిషియబుల్. ఈ మధ్యకాలంలో ఇంత ఘనమైన ఇంత దీర్ఘకాలమైన ఒక పోరాటం నిజంగా కంటెదురుగా అత్యంత కష్టమైన శత్రువు ఉన్నప్పుడు ప్రభుత్వమే మన పైన ఒక కక్ష పూర్ణప్పుడు మనం నిజంగానే భయపడకుండా ఉన్న అందరికీ అభినందిస్తూ ఉన్నాను. వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా సరే విశాఖ ఉక్కు అన్నది ఆంధ్రుల హక్కు. అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే దానికి పెట్టుబడి కావాలి, దాని అప్పుల సంగతి తేల్చాలి. మీరు ఇంకోటి అడుగుతా ఉన్నా, అంత ప్రేమ ఉంటే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇది కట్టే ట్యాక్సుల్ని మాఫీ చేయొచ్చు కదా, మాకు వద్దని చెప్పచ్చు కదా. ఆ మాట ఏం మాట్లాడరు. నువ్వు లోట్లో ఉండు, అప్పులో ఉండు, తినకపో, ట్యాక్స్ కట్టించుకునే పోతారు. ఇంకా అకౌంట్లో పడితేనే కట్ అయిపోతా ఉంటుంది. కనుక దుర్మార్గమైన ఆలోచన మనసులో పెట్టుకొని చిన్న సూరి కథల్లాగా వద్దు. ఒక కథ ఉంటుంది, ఆ మడుగులో పులి ఉంటుంది, దాని దగ్గర ఒక బంగారు కంకరం ఉంటుంది, అది చూపించి జనాలు లాక్కుంటుంటుంది ఆఖరికి. అటువంటి కార్యక్రమాలు వద్దు. నిజాయితీగా పనిచేయమని ఈ ప్రాంతంలో పుట్టినందుకు వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్న వాళ్ళకు కూడా నేను కోరేదొక్కటే, మీరందరూ కలిసి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. దానికోసం మీరు పోరాటం చేయాలి. ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా మా శక్తి మేరకు వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను కూడా ఒక సపోర్ట్ని బిల్డప్ చేసేందుకోసం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం. దాదాపు 1000 రోజులకు పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించిన కార్మిక వర్గం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకోసం సాగిస్తున్న సమరశీల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ వాసిగా చిన్నప్పుడు కూడా నేను మా ఊర్లలో రాయలసీమలో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు రాస్తుంటే చూసిన వాళ్ళం. నిజంగా బాధేస్తుంది. నేను ఎవరిని నిందించడంలే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఏదో ఒక కబురు వస్తేనే దాన్ని మేమే చేశామని చెప్పుకునే ఒక కార్యక్రమాన్ని మానేసి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. బహుశా చాలామంది మాట్లాడుతూ 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకైతే ఆ ప్రకటన వచ్చినప్పుడు భయం వేసింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పే ఉంటే వీళ్ళిచ్చే 11,000 కోట్ల రూపాయలు దేనికి పనికొస్తాయి? మేము సాయం చేసినాం, మీకు చేత కాలేదు కాబట్టి మేమేమి చేయలేమని చెప్పి ఒక కార్యక్రమానికి ఇదేమన్నా ఒక ఆలోచన అనే ఒక భయం నాకు వచ్చింది. ఇట్లాగే విశాఖపట్నంకి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులైంది కలిసి కూడా. నిజంగా ఇంత సుదీర్ఘమైన పోరాటాన్ని చాలా తక్కువ ఉంటాయి. మొక్కవోని ధైర్యంతో అత్యంత శక్తివంతమైన శత్రువుతో పోరాడుతూ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకేమి పాలిటిక్స్ మాట్లాడడంలే. మాకు కూడా ప్రేమ ఉంది, ఇందులో మా విశ్వాసం ఉంది.
ఈ ఫ్యాక్టరీలో మా నమ్మకం కూడా ఉంది. ఇది మా నమ్మకానికి, విశ్వాసానికి, ఆత్మగౌరవానికి దెబ్బొచ్చే సమస్య కాబట్టి ఇద్దరు కూడా బాధపడుతుంది. ఎక్కడ అనంతపురం, ఎక్కడ విశాఖపట్నం స్పష్టంగా అడగాలి. ఈ రోజున వీళ్ళందరూ ఏదో ఒక రోజున వీళ్ళు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ఏదో కార్మికుల కోసమో లేకపోతే మీడియాలో మాట్లాడడం కోసమో 4 మాటలు మాట్లాడిపోతే లాభం లేదు. నిన్న చూసావు ఆయన ఉద్యోగాలు మానేయండి, మీకు ఇష్టం లేకుంటే రాజీనామా చేయండి అని ఒక ఆయన చెప్పాడు. బహుశా ఎంపీనో ఎమ్మెల్యే అనుకుంటా. ఎంత సింపుల్ గా చెప్పాడు. నేను రాజీనామాలు చేయమని కోరు. రాజీనామా చేసినాక మీరేం పనికి వస్తారు? మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటేనే ఏమైనా మాట్లాడతారు, మాట్లాడండి. మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పడం చాలా ఈజీ. నిజంగా మీకు అంత దమ్ము తాహతుంటే ఈ 30,000 కోట్ల అప్పుని మీరే తీసుకొని మాఫీ చేయించండి. అట్లాగే ఇది పని చేయడం కోసం, ఎందుకంటే మీరు గమనిస్తాను, నిన్న దావోస్ చాలా మంది పోయి వచ్చారు. 10,000 ఉద్యోగాలు వస్తాయి, 40,000 ఉద్యోగాలు వస్తాయి అని ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ప్రతి ఒక్కరికి చేతులు కలపడము, కాఫీ తాగడమే. ఏమొస్తాయో ఏం రాదో తెలియదు. ఆల్రెడీ వచ్చిన ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. 20,000 ఎకరాలకు పైగా విస్తరించిన ఒక ఇండస్ట్రియల్ సామ్రాజ్యం ఇది. కానీ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, ఎట్లా పోటీ ఇవ్వడమని చెప్తారు మీరు? 10,000 కోట్లు ఇచ్చి ఎక్కడ పోటీ పడాలి మేము? ముడి పదార్థానికే 2-3 వేల కోట్ల తేడా, 2-3 వేల రూపాయలు తేడా వస్తూ ఉంటే టన్నుకు ఎంత గొప్ప స్టీల్ అయినా సరే వినియోగదారుడు ఎట్లా కొంటాడు? 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి ఎట్లా కొంటాడు? ఇది కామన్ సెన్స్ కి సంబంధించింది కదా. కనుక ఈ ప్రాంత నాయకుల్ని కోరుతా ఉన్నా నేను, మీ ప్రభుత్వాలతో, మీ పార్టీలతో మాట్లాడి తక్షణం ఈ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్, అప్పట్లో ఇందిరాగాంధీ కాలంలో క్యాప్టివ్ మైన్స్ ఇచ్చున్నారు.